బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా తీరాన్ని ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆవర్తనం ప్రభావంతో 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సిటీలో కురుస్తున్న వర్షాలతో జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు అధికారులు. రోడ్లపై నీరు నిల్వకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు పారిశుద్ధ కార్మికులు. జీహెచ్ఎంసీ సిబ్బంది అందుబాటులో లేని చోట్ల పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు. సిటీలో వర్షం కారణంగా జీహెచ్ఎంసీ పోలీసులు చేపడుతున్న సహాయక చర్యలపై కార్తీక్ మరిన్ని వివరాలు అందిస్తారు. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మనం ఇప్పుడు టోలీ చౌక్ ఏరియాలో నిజాం కాలనీ దగ్గర ఉన్నాం. నిజాం కాలనీ అంతా కూడా మనం ఇప్పుడు విజువల్స్లో చూస్తున్నాం. మొత్తం కూడా బురదమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే వాటర్ అంతా కూడా మొత్తం రోడ్డు పైనే మొత్తం వాటర్ అంతా కూడా రోడ్డు పైనే చూస్తున్నాం. మొత్తం రోడ్డు పైనే కనిపిస్తుంది. మనం విజువల్లో చూడొచ్చు పెద్ద ఎత్తున. అంటే ఇక్కడ వాటర్ పోయే సోర్స్ లేదు. ఇక్కడ పోలీసులు కూడా ఇక్కడ ఇంత కొద్దిసేపటి క్రితం పారిశుద్ధ కార్మికులు కూడా వచ్చి క్లీన్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇప్పుడు పోలీసులు కూడా వాటర్ పోయేందుకు వాటర్ మ్యాన్ హోల్ నుంచి వాటర్ పోయేందుకు క్లీన్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తం రాత్రి నుంచి కూడా నిన్న అర్ధరాత్రి నుంచి కూడా హైదరాబాద్లో వర్షం కురుస్తూనే ఉంది. ఈ 48 గంటలు ఈ రోజుతో పాటు రేపు కూడా హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి ఒక మోస్తారు వర్షాలు కొన్ని ఏరియాల్లో భారీ వర్షాలతో పాటు కొన్ని ఏరియాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పుడు దీంతో పాటుగా జీహెచ్ఎంసీ కూడా టోటల్గా అలర్ట్ అయింది. ఎక్కడికక్కడ మాన్సూన్ టీంలను కూడా రంగంలోకి దింపింది. ఎక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా చర్యలు చేపట్టింది. మనం చూస్తున్నాం ఎక్కడెక్కడ వాటర్ ఎక్కువ లాగాన్ పాయింట్స్ ఉంటాయో ఆ వాటర్ క్లీన్ చేసేందుకు అందరూ అన్ని శాఖల అధికారులు మనం విజువల్లో చూస్తున్నాం. ఇటు పోలీసు అంటే పారిశుద్ధ కార్మికులు ఇక్కడ ప్రస్తుతానికి పారిశుద్ధ కార్మికులు అందుబాటులో లేరు. అయినా కూడా పోలీసులు కూడా ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ ఇద్దరు మనం విజువల్లో చూస్తున్నాం. వాళ్ళు కూడా వాటర్ క్లీన్ చేసేందుకు ఎంతో కష్టపడుతున్న పరిస్థితి నెలకొంది. అంటే శాఖలతో సంబంధం లేకుండా వాళ్ళకి పనితో సంబంధం లేకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా వారు చూస్తున్నాం. మనం ఇప్పుడు విజువల్ చూడొచ్చు టోలీ చౌక్ ప్రాంతం ఇక్కడ కింద నుంచి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక ట్రాఫిక్ జామ్ ఈరోజు కొంచెం సెలవు దినం కావడంతో పెద్దగా ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఏమీ లేకున్నప్పటికీ వాటర్తో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అక్కడక్కడ రోడ్లు కొంచెం దెబ్బతినడంతో వాటర్ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తుంది. కానీ పెద్దగా ట్రాఫిక్ జామ్ కూడా సిటీలో ఎక్కడ లేని పరిస్థితి కనిపిస్తుంది. బక్రీద్ నేపథ్యంలో ఇటు ముస్లిం సోదరులు కానీ సోదరులంతా కూడా అటు ప్రార్థనలకు వెళ్ళే సమయం ప్రార్థనలకు కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అంటే మొత్తానికి కూడా ఇటు జీహెచ్ఎంసీ కూడా పకడ్బందీ ప్రణాళికలు రూపొందించింది. అంటే ఈ మధ్యాహ్నం వరకు ఈ రెయిన్ ఇంకా వర్షం ఎక్కువయ్యే పరిస్థితి ఉన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు అధికారులందరినీ అలర్ట్ చేస్తున్నారు. మన విజువల్స్లో చూస్తున్నాం. అక్కడ అంటే ఎంతో వాటర్ మొత్తం కూడా ఇప్పుడు ఈ నిజాం కాలనీ ఏదైతే నిజాం కాలనీ ఉందో నిజాం కాలనీలో ఏళ్ళుగా కూడా ఇలాగే ఉంటుంది. తమను ఎవరు పట్టించుకోవడం లేదు, అసలు ఇక్కడ ఎవరు కూడా క్లీన్ చేయడం లేదు అని చెప్తున్నారు. మనకి ఇక్కడ స్థానికులు ఉన్నారు. చెప్పండి, మీరు 2 రోజులు ఇక్కడ ఉన్నారు, వాటర్ ఎట్లా ఉంటుంది, ఎట్లా క్లీన్ చేస్తారు? पानी हमेशा का होगा साहब. यहाँ पे क्या है बोले तो टोली चौक एरिया में निज़ाम कॉलोनी ये वगैरह पानी का नाले वगैरह ये जो है हमेशा ऐसे भरते जाते हैं. पानी क्या है बोले तो कुछ काम ही नहीं हो रहा है. पानी दोगा पैसा ट्रैफिक जाम हो जा रहा. अभी 3-4 जनों गिर गए, उठा के उन लोगों को उस्मानिया भेजे. कुछ है ही नहीं कुछ यहाँ पर, किसी को बोलने का करने का कुछ है ही नहीं. ट्रैफिक वाले कर ले रहे हैं, सब पब्लिक कर ले रहे हैं, वैसा कुछ भी नहीं. ఇది ఏమాత్రం వర్షం పడినా మాకు ఇక్కడ రెగ్యులర్ ప్రాబ్లం అవుతున్నదండి. ఇది యాక్చువల్గా మనకి ఇది నిజాం కాలనీ. ఆ లోపల నిజాం కాలనీ మజీద్ ఉంటుంది. ఆ మజీద్ నుండి మొత్తం అక్కడి నుండి మొత్తం కూడా ఈ మ్యాన్ హోల్స్ అన్నీ కూడా ఓవర్ఫ్లో అయ్యి వాటర్ మొత్తం వస్తుంటుంది. ఏమాత్రం వర్షం పడినా మాకు మెయిన్ ఇబ్బంది ఇక్కడ మా టోలీ చౌక్ ఏరియాలో మెయిన్ ఇబ్బంది అయిపోతుంది అనమాట మాకు. అందువల్ల ఇప్పుడు ఆల్రెడీ జీహెచ్ఎంసీ కంట్రోల్కి చెప్పినాము, కానీ వాళ్ళు రాలేదు. ఈలోగా మేము కొద్దిగా అంటే వాటర్ రోడ్డు పైకి రాకుండా ట్రాఫిక్ ఇబ్బంది రాకుండా చేస్తున్నాము. ఈ లాస్ట్ 6 months బ్యాక్ దీనికి డ్రైను పెద్ద సైజ్ చేసి పెట్టినరు, కానీ అది కూడా సరిపోక ఇంకా ఓవర్ఫ్లో అవుతున్నది అన్నమాట. ఇది గత
మేము వచ్చి 3 years అవుతుంది. 3 years నుండి కూడా ఎప్పుడు ఈ ప్రాబ్లం ఉన్నది. స్థానికంగా ఉన్న పోలీసులే ఇక్కడ మనకు వాటర్ లాగిన్ క్లీన్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. మనం ఇప్పుడు ఇక్కడే ఉన్నాము. దానికి లింకప్ రోడ్డు ఉంది, టోలీ చౌక్ దగ్గర లింకప్ రోడ్డు ఉంది. ఆ లింకప్ రోడ్డుకు మనం ఇప్పుడు విజువల్ ఇక్కడ కొంచెం ట్రాఫిక్ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. ఏదైతే చిన్న రోడ్డు ఉంది, చిన్న రోడ్లో నుంచే ఇటు వాహనదారులతో పాటు ఇటు మిగతా వాళ్ళు కూడా వస్తున్న పరిస్థితి నెలకొంది. అంటే ఏదైతే ఈ నిజాం కాలనీ నుంచి ఇటు వాటర్ సరైన పోయేందుకు సరిగా లింక్ లేకుండడంతో, పైపు లింకేజ్ లేకుండడంతో వాటర్ అంతా కూడా స్టోరేజ్ అయిన పరిస్థితి నెలకొంది. టోలీ చౌక్ నుంచి ట్రాఫిక్ ఏదైతే ఈ చౌరస్తా పైకెక్కే బ్రిడ్జి పైకెక్కే ఈ దారిలో కూడా అంతా కూడా వాటర్ ఎక్కడికక్కడే ఉంటున్న పరిస్థితి నెలకొంది. అంటే మొత్తానికి హైదరాబాదులో మొత్తానికి ఇంకా ఈ మధ్యాహ్నం వరకు కూడా వర్షం ఇంకా ఎక్కువయ్యే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ అలర్ట్ అయ్యారు, ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టారు. ముందు జాగ్రత్తగా అందరూ జోనల్ కమిషనర్లతో పాటు డిప్యూటీ కమిషనర్లతో కమిషనర్ జనార్దన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. ఇటు ఎక్కడ ఎలాంటి పబ్లిక్ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కాకుండా చూడాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తానికి ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు అందరూ కూడా అన్ని శాఖల మనం విజువల్ ఇప్పుడు చూసాం. ఇటు పోలీసు అధికారులతో పాటు సుమారుగా 8 శాఖలకు చెందిన అధికారులు అందరూ కూడా నిరంతరం క్షమిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ. అంటే మొత్తానికి ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరా పర్సన్ అభిలాష్తో కార్తీక్, V6 న్యూస్, హైదరాబాద్. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉదయం నుంచి పలు జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. రుతుపవనాల ప్రభావంతో మహబూబ్నగర్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ 23 మిల్లీమీటర్ల వర్షపాతం జిల్లా వ్యాప్తంగా నమోదైంది. ప్రధానంగా చూస్తే జిల్లాలో అత్యధికంగా గద్వాల్లో 62 మిల్లీమీటర్ల వర్షపాతం, పెబ్బేరులో 57 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక గద్వాల, అలాగే అలంపూర్, కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల్లో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ అన్ని నియోజకవర్గాల్లో కూడా దాదాపు 30 కంటే ఎక్కువ మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతే వస్తుంది. వరుసగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల రైతులంతా కూడా ఊరట చెందుతున్నారు. ప్రధానంగా వర్షాభావ పరిస్థితుల కారణంగా మహబూబ్నగర్ జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో సాగు చేసినటువంటి పంటల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. అయితే మొక్కజొన్న కానీ అలాగే కంది పంటలు కానీ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో వర్షాలు కురవడం వల్ల రైతులంతా కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రధానంగా ఈ వర్షం, ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షం ఆ పంటలకు ప్రాణాధారంగా మారింది. ఈ తరుణంలో వర్షాలు పడడం వల్ల రైతులంతా కూడా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా వేసవిలో తీవ్ర నీటి ఇబ్బంది, నీటి ఇక్కట్లున్న తరుణంలో భూగర్భ జలాలన్నీ కూడా అడుగుంటిపోయిన పరిస్థితుల్లో ఈ వర్షాలు పడడం వల్ల భూగర్భ జలాలు కూడా పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల కూడా పశువులకు కూడా పశువుల మేత కూడా పెరగడం వల్ల పశువులకు ఇలాంటి ఇబ్బంది కాకుండా పెరిగే ఛాన్స్ ఉంది. దీంతోపాటే జిల్లా వ్యాప్తంగా కూడా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఈ ప్రధానంగా మొక్కజొన్న పంట 2 లక్షల హెక్టార్లలో సాగైంది. ఆ మొక్కజొన్న పంటకు వర్షాలు లేకపోవడం వల్ల తీవ్రంగా నష్టం వాటిల్లింది. ఈ తరుణంలో ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాల వల్ల మేలు కలుగుతుందని చెప్పి రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా మిగతా మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాల్లో కూడా చిరుజల్లులు కురుస్తున్నాయి, పొగమంచు కమ్ముకుంది. అయితే రైతులంతా కూడా ఈ చిరుజల్లులు పడడంతో రైతులంతా కూడా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రధానంగా పంటలకు ప్రాణాధారంగా మారడంతో వర్షం కోసం రైతులంతా కూడా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ నైరుతి రుతుపవనాల ప్రభావం మహబూబ్నగర్ జిల్లా మీద బాగా ఉండడంతో వర్షాలు అధికంగా కురుస్తున్నాయి. కెమెరామెన్ శ్రీనివాస్తో కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్. మెదక్ జిల్లాలో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం పడుతోంది. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా జోరు వాన పడుతోంది. మెదక్ దుబ్బాకలో భారీ వర్షం కురిసింది. జిల్లాలో తాజా పరిస్థితిని ప్రసన్న అందిస్తారు. ఓవర్ టు ప్రసన్న. మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. సుమారుగా రాత్రి 11 గంటల నుండి వర్షం కంటిన్యూగా పడుతుంది. ముఖ్యంగా జిల్లాలోని సంగారెడ్డి, వెల్దుర్తి, తూఫ్రాన్ మండలాల్లో భారీగా వర్షం పడుతుంది. దీంతో లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయమైపోతున్నాయి. ఇండ్లలోకి కూడా వర్షం నీళ్లు వచ్చి చేరుతుంది. దీంతో ప్రజలు కొంత ఆందోళనకు గురవుతున్నారు. ఇటు జిల్లా కలెక్టర్ కూడా ఇటు అధికారులందరినీ ఇప్పటికే సమాయత్తం చేశారు. జిల్లాలో భారీ వర్షాలు పడితే తీసుకోవాల్సిన జాగ్రత్తల
గురించి వారికి వివరించారు. ఇటు అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారని మనకు తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే నిన్న రాత్రి నుండి జిల్లా వ్యాప్తంగా కూడా మిగతా ప్రాంతాల్లో ఒక మోస్తారు వర్షం కురుస్తూనే ఉంది. కంటిన్యూగా వర్షం కురుస్తుండడంతో నిన్న రాత్రి నుండి కూడా అంటే వర్షం కంటిన్యూగా పడుతుండడంతో రోడ్లన్నీ జలమయమైపోయాయని చెప్పుకోవచ్చు. ఇటు జహీరాబాద్ కావచ్చు, సదాశివపేట, నర్సాపూర్, గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక ప్రాంతంలో కంటిన్యూగా వర్షం పడుతుంది. దీంతో ప్రజలు కొంత అంటే అన్ని వర్గాల ప్రజలు కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో వర్షాలు కంటిన్యూగా పడుతుండడంతో, ఎందుకంటే గత 2 సంవత్సరాల నుండి జిల్లాలకు సంబంధించి వర్షాలు చాలా తక్కువగా కురిశాయి. దీంతో ఇప్పుడు పడుతున్న వర్షాలతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా అంటే రాష్ట్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మరొక 3 రోజులు కూడా భారీ వర్షాలు పడతాయని చెప్పి ఇటు వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వారు చెప్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఇటు జిల్లా యంత్రాంగం మొత్తం సిద్ధమైంది. అదేవిధంగా రేపు చూసుకుంటే గణేష్ నిమజ్జనం ఉత్సవాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా వారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదేవిధంగా చూసుకుంటే జిల్లాలో ఇటు అంటే విద్యుత్ శాఖకు సంబంధించి కొంత మొదటి నుండి కొంత నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఒక మోస్తారు వర్షాలు పడ్డా కానీ విద్యుత్ శాఖలు తగిలి జిల్లాలో మృత్యువాత పడుతున్న వారి సంఘటనలు ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం దానిపైన ప్రధానంగా జిల్లా కలెక్టర్ దానిపైన దృష్టి పెట్టారని తెలుస్తుంది. అదేవిధంగా సిద్దిపేటలో కొద్దిసేపటి కిందనే మంత్రి హరీష్ రావు పర్యటించారు. సిద్దిపేటలోని కోమటి చెరువును పరిశీలించారు. అక్కడ నిన్న రాత్రి నుండి కురుస్తున్న వర్షాలకు ఆ చెరువులో ఏ విధంగా నీటి మట్టం పెరుగుతుంది, దానివల్ల ఏదైనా ప్రమాదం ఉంటుందా, లేకపోతే రేపు గణేష్ నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనేది కూడా ఇప్పటికే హరీష్ రావు గారు అక్కడ పరిశీలించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా జిల్లాలోని యంత్రాంగాన్ని కావచ్చు, ఇటు కలెక్టర్తో కూడా హరీష్ రావు ఇప్పటికే మాట్లాడారు. మరొక 3 రోజులు జిల్లాలో భారీ వర్షాలు ఉంటాయని తెలుస్తుండడంతో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా వారికి వివరించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మనం సంగారెడ్డిలో చూడొచ్చు. సంగారెడ్డిలో నిన్న రాత్రి 11 గంటల నుండి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కంటిన్యూగా వర్షం పడుతుంది. దీంతోనే లోతట్టు ప్రాంతాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం నీళ్ళు మొత్తం చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సంగారెడ్డిలోని పాత బస్టాండ్ వద్ద కొంత గల్లీలలో కావచ్చు, కొంత అంటే పారిశుద్ధం కావచ్చు, అదేవిధంగా ఇళ్లలోకి కూడా వర్షం నీళ్ళు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూడొచ్చు. సంగారెడ్డిలోని ఒక కాలువ వద్ద ఉన్న పరిస్థితిని చూడొచ్చు. అక్కడ నీటికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఒక మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తుండడంతో ఇప్పటికే యాంత్రాంగం మొత్తం సంసిద్ధమైందని తెలుస్తుంది. అదేవిధంగా ఈరోజు బక్రీద్ కావడంతో ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, ఇటు ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఇటు స్కూళ్ళకు కూడా సెలవులు ప్రకటించారు. దాంతో కొంత ఇటు ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది ప్రస్తుతానికైతే కలగడం లేదు. జిల్లాలో ఈ వర్షాలు కురుస్తుండటంతో ఇటు అధికారులు ఇప్పటికే సమాయత్తమయ్యారు. అదేవిధంగా మరికొన్ని గంటలు ఆగితే కానీ ఈ వర్షం తీవ్రత ఏ విధంగా ఉంటుందనేది మనము ప్రస్తుతానికి చెప్పటట్లేదు. ఎందుకంటే వర్షం కంటిన్యూగా పడుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మనం కొద్దిసేపు ఆగితే కానీ తెలిసే పరిస్థితి లేదు. ఓటు హైదరాబాద్. నల్లగొండ జిల్లాలో వర్షాలతో మూసీకి వరద పోటెత్తింది. వరద ఉధృతితో మూసీ ప్రాజెక్టు ఎడమ కాలువకు గంటిపడింది. దీంతో పంట పొలాలు నీట మునిగాయి. వెంటనే అధికారులు కాలువకు నీటి విడుదల నిలిపివేశారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ లో భారీ వర్షాలకు కరెంటుకు అంతరాయం ఏర్పడింది. 11 kV విద్యుత్ స్తంభాలు నెలకూలాయి. పంట పొలాల్లో స్తంభాలు కూలడంతో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ లో భారీ వర్షాలకు కరెంటుకు అంతరాయం ఏర్పడింది. 11 kV విద్యుత్ స్తంభాలు నెలకూలాయి.
పంట పొలాల్లో స్తంభాలు కూలడంతో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డి, బిక్నూర్, మాచారెడ్డిగూడెంలో ఉదయం నుంచి భారీ వర్షం పడుతోంది. కామారెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో రాత్రి నుంచి వర్షం కంటిన్యూ అవుతోంది. భారీగా కురుస్తున్న వర్షంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ వర్షాలపై మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. ఓవర్ టు శేఖర్. నల్గొండ జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి వాగులు వంకలు మొత్తం కూడా పొంగిపొర్లుతున్నాయి. ఇక చెరువులు కుంటల్లో భారీగా నీరు వచ్చి చేరిపోయింది. అయితే నల్గొండ జిల్లాలో ప్రధానంగా కూడా రాత్రి నుంచి అటు నల్గొండ, హుజూర్నగర్, మిర్యాలగూడ, కోదాడ పరిసర ప్రాంతాల్లోని భారీ వర్షం నమోదు కావడంతో ఇప్పటికే అక్కడున్న మొత్తం కూడా పులిచింతల ప్రాజెక్టు కావచ్చు, మూసీ నది నుంచి కూడా భారీగా వరద వచ్చి చేరుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం నల్గొండ కేంద్రంలో ఉన్నాం. ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఇక్కడ భారీ వర్షం నమోదైంది. అయితే ఆ తర్వాత వర్షం కొంత ఆగిపోవడంతో ఇక్కడ ఈరోజు ప్రధానంగా కూడా బక్రీద్ పర్వదినం కావడంతో అటు ముస్లిం సోదరులు కూడా వాళ్ళు అక్కడ ప్రార్థనా మందిరాలకు వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి కూడా వీలైంది. మొత్తానికి మాత్రం తెల్లవారుజామున మాత్రం భారీ వర్షం నమోదైంది. ఈరోజు ప్రధానంగా చూస్తే మాత్రం 35 సెంటీమీటర్లకు పైచిల్కే వర్షం నమోదైనట్లు ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పుకొస్తున్నారు. ఇక మరో 3 రోజుల పాటు నల్గొండ జిల్లాలోనే భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేయడంతో జిల్లా అధికార యంత్రం కావచ్చు, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ ప్రకాష్ రెడ్డి ఇప్పటికే సమీక్ష సమావేశం నిర్వహించారు. వచ్చే వర్షాలను తట్టుకునే విధంగా కూడా జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తమై ఉండాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. దానిలో భాగంగా అటు కలెక్టరేట్లో కూడా ఒకటి టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేశారు. సమస్యలు ఏమైనా ఉంటే టోల్ ఫ్రీ నెంబర్కి చేయొచ్చు అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పటికీ ఇంకా ఏదైతే సెలవు దినము అయిన బక్రీద్ సెలవు దినం అయినప్పటికీ కూడా సెలవు ఎక్కడ కూడా ప్రకటించకుండా మొత్తం అధికారులు మొత్తము విధి నిర్వహణలో ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్పుకొచ్చారు. ఇక ప్రధానంగా కూడా రెవెన్యూ ఇరిగేషన్ శాఖతో పాటు పోలీస్ శాఖ అటు మున్సిపల్ సిబ్బంది మొత్తం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమై ఉండాలి. వర్షాన్ని తట్టుకునే విధంగా సామాన్యులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి కూడా చెప్పుకొచ్చారు. ఇక జిల్లాలోని ఏవైతే పాత ఇండ్లు ఏవైతే ఉంటే మాత్రం వాటిని ఐడెంటిఫై చేసి అందులో ఉన్న వాళ్ళని ఎమ్మటే పక్కకు ఇతర తాత్కాలికంగా కూడా ఏదైనా వాళ్లకు ఉండడానికి ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు వర్షాన్ని తట్టుకునే విధంగా కూడా అప్రమత్తమై ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా ఇప్పటికే మూసీ నది ఎడమ కాలువ తెగిపోవడంతో అక్కడ పక్కకి చివేముల మండలం కుడకుడ గ్రామంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అక్కడ స్థానికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. వెంబటే అధికారులు అప్రమత్తమై ఆ ఎడమ కాలువ నీటిని కూడా నిలిపివేశారు. ఇక మరో 3 రోజుల పాటు ఈ వర్షాలు ఇదే విధంగా ఉన్నాయని చెప్పడంతో అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తమై చూస్తున్నారు. దీనిలో మరో ఒక రోజు మాత్రం గణేష్ నిమజ్జన యాత్ర కూడా ఉంటుంది. ఆ గణేష్ నిమజ్జన యాత్రకు కూడా ఇదే విధంగా వర్షాలు వస్తే ఏ విధంగా చేయాలనే దానిపై ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. అటు అధికారులతో పాటు దీంట్లో ఇటు గణేష్కు సంబంధించి ఏదైతే ఒక స్వచ్ఛంద సంస్థ కూడా ఉంటుంది, ఆ సంస్థ ప్రతినిధులు గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఒక స్వచ్ఛంద సంస్థకు చెందిన వాళ్ళు కూడా వాళ్ళతో కమిటీతో కూడా గణేష్ నిమజ్జన కమిటీతో కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రధానంగా కూడా జిల్లాలో 10,000 విగ్రహాలకు పైచిలికే ఉన్నాయి. ఆ విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక వర్షాలు వస్తే కూడా తట్టుకునే విధంగా వాళ్ళకు వచ్చే ఎవరైతే భక్తులు చూడడానికి కావచ్చు, ఇక వచ్చే భక్తులు కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా కనీస సౌకర్యాలు కల్పించే పనిలో జిల్లా అధికార యంత్రాంగం కూడా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇప్పుడు మాత్రం కొంత నల్గొండ జిల్లాలో వర్షం ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ మళ్ళీ ఇంకో 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని చెప్పడంతో జిల్లా అధికార యంత్రాంగం మాత్రం అప్రమత్తమైందని చెప్పొచ్చు. ఇది నల్గొండ జిల్లా నుంచి తాజా అప్డేట్. కెమెరామెన్ కృష్ణతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా. ప్రభావం 2-3 రోజుల వరకు ఉంటుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందన్నారు చెప్పారు వాతావరణ నిపుణులు. బంగాళాఖాతము దాని ఆనుకొని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్
దక్షిణ ఒరిస్సా ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమైంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది. వీటి ప్రభావం వల్ల 2 తెలుగు రాష్ట్రాలు 2-3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్సెస్ ఉన్నాయి. అదే సమయంలో అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురిసే ఛాన్సెస్ ఉన్నాయి. ఉత్తర తెలంగాణ, ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. గుంటూరు జిల్లాలో 23 సెంటీమీటర్లు, ఒంగోలు ప్రకాశం జిల్లాలో 15 సెంటీమీటర్లు, దర్శి ప్రకాశంలో 11 సెంటీమీటర్స్, బాపట్ల 5 సెంటీమీటర్స్, కంపెసాగర్ నల్లగొండలో 6 సెంటీమీటర్లు, ఆదిలాబాద్ లోకల్ 5 సెంటీమీటర్స్, కల్వకుర్తి మహబూబ్ నగర్లో 3 సెంటీమీటర్స్, గోల్కొండ హైదరాబాద్ 3 సెంటీమీటర్స్, హయత్ నగర్లో 4 సెంటీమీటర్స్ వర్షం పడిందండి.